హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ప్రైమ్ పేలో మొబైల్ రీఛార్జ్ చేసినట్లయితే కనుక మనకి రీఛార్జ్ కమిషన్ ఎంత వస్తుంది, ఏ విధంగా వస్తుంది అనేది చూద్దాం. ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు నా యాప్లో లాగిన్ అయ్యి నేను ఇందులో మొబైల్ రీఛార్జ్ అనేది చేస్తున్నాను. సో మీకు అందరికీ తెలిసింది, ఇది నా యాప్లోకి నేను లాగిన్ అయ్యాను ప్రైమ్ పేలోకి. సో ప్రైమ్ పేలో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మన రీఛార్జ్ అనే ఆప్షన్ ఉంది. ఇక్కడ మీకు ఈ రీఛార్జ్ ఆప్షన్ సెలెక్ట్ చేసినట్లయితే కనుక ఇక్కడ మన మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయమంటుంది. సో ఇక్కడ నేను మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తున్నాను. సో మొబైల్ నెంబర్ ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా ఇక్కడ మనకు చూసారా ఆపరేటర్, అదేవిధంగా సర్కిల్, అంటే ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ సర్కిల్ రెండు ఆటోమేటిక్ వచ్చేస్తున్నాయి. సో వచ్చిన తర్వాత నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ చూస్ ప్లాన్ అని ఉంది. ఇక్కడ డైరెక్ట్గా అమౌంట్ ఎంటర్ చేసి మనకి ఏదైనా ప్లాన్ తెలిసినట్లయితే కనుక ప్లాన్ అమౌంట్ ఎంటర్ చేసి మనం రీఛార్జ్ చేయొచ్చు. అలాగే మనకి ఇప్పుడు ఒకవేళ ప్లాన్ అమౌంట్ తెలియకపోతే కనుక మనం చూస్ ప్లాన్ అని సెలెక్ట్ చేసుకోవాలి. సో చూస్ ప్లాన్ సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఏమవుతుంది అంటే డైరెక్ట్గా ప్లాన్స్ అనేవి అయితే డిస్ప్లే అవుతాయి అనమాట. సో ఈ విధంగా ఇక్కడ ప్లాన్స్ అనేవి చూసారా, ఈ ప్లాన్స్ అన్నీ ఉన్నాయి. సో ఇందులో నాకు యాక్చువల్గా 84 డేస్కి కావాలి. సో నేను డేటా కూడా కొంచెం యూస్ చేస్తాను. సో అందు నిమిత్తం నేను 84 డేస్కి సంబంధించిన డేటా అనేది కోసం నేను ఈ 599 ప్లాన్ అని సెలెక్ట్ చేసుకున్నాను. ప్లాన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి వ్యాలిడిటీ 84 డేట్స్, ఆటోమేటిక్గా ఇక్కడ మనకి గ్రీన్ టిక్స్ అనేది రావడం జరిగింది కింద. ఇక్కడ నేను రీఛార్జ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేయక ఇక్కడ మీరు చూడండి మనకి రీఛార్జ్ అనేది సక్సెస్ అవుతుంది. సో ఇంకా వెయిటింగ్లో ఉందన్నమాట. సో బట్ నాకు ఇంకా వెయిటింగ్లో ఉంది, బట్ ఇక్కడ రీఛార్జ్ అనేది నాకు సక్సెస్ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నాకు ఆల్రెడీ వచ్చేసింది బిఎస్ఎన్ఎల్ నుంచి మెసేజ్ అయితే. సో చూడండి ఫ్రెండ్స్, ఫైనల్లీ మనకి ఇక్కడ రీఛార్జ్ అయితే సక్సెస్ అయిపోయింది. సక్సెస్ అయిపోయి ఆటోమేటిక్గా మనకి హోమ్ పేజ్కి అనేది రావడం జరిగింది. సో ఒకసారి మనం చెక్ చేద్దాము, ఈ మొబైల్ రీఛార్జ్ అయిపోయింది కదా. సో దీనికి సంబంధించిన కమిషన్ ఎంత వచ్చింది, ఏ ర్యాంక్ వచ్చిందో మనం చూద్దాం ఒకసారి. ఇక్కడ నేను రిపోర్ట్స్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసాక వాలెట్ రిపోర్ట్స్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసినట్లయితే చూడండి ఫ్రెండ్స్, నేను చేసిన రీఛార్జ్ వచ్చేసరికి ఎంత 599, అంటే 600 రూపాయలు అనేది నేను రీఛార్జ్ అనేది చేస్తున్నాను బిఎస్ఎన్ఎల్. సో దానికి కానీ నాకు వచ్చిన కమిషన్ ఎంత 22 రూపాయలు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కనుక డౌన్లోడ్ రిసిప్ట్ మీద క్లిక్ చేస్తే నాకు రీఛార్జ్ కమిషన్ అనేది రావడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, 22 రూపాయలు నాకు రీఛార్జ్ కమిషన్ అనేది వచ్చింది. సో ఈ రకంగా మనం ప్రైమ్ పే యూస్ చేసుకొని మొబైల్ రీఛార్జ్ అనేది చేసి మనం అమౌంట్ అనేది చాలా సేవ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మనం ఏదైతే ఇప్పుడు యూపీఐ యాప్స్ వాడుతున్నామో ఆ యూపీఐ యాప్స్లో చూసుకున్నట్లయితే కనుక మనకి ఛార్జెస్ అనేవి సో ఇక్కడ మనకి ఆ ప్రాబ్లం అనేది ఉండదు ఫ్రెండ్స్. చక్కగా మనం ఎటువంటి ఛార్జెస్ లేకోకుండానే మనం చక్కగా ఇక్కడ మొబైల్ రీఛార్జ్ అనేది చేసుకోవడం వల్ల మనం మంచి కమిషన్ అనేది కూడా చక్కగా ఎర్న్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఈ విధంగా మీరు కూడా మొబైల్ రీఛార్జెస్ చేసుకోండి. సో ప్రైమ్ పే సబ్స్క్రిప్షన్ ఐడి తీసుకోకపోతే కనుక సబ్స్క్రిప్షన్ ఐడి కూడా మీరు తీసుకోండి. చక్కగా రీఛార్జెస్తో పాటు బిల్ పేమెంట్స్, అదేవిధంగా మనకి క్యాష్ విత్డ్రాల్, మనీ ట్రాన్స్ఫర్ అండ్ ఇంకా చాలా సర్వీసులు అనేవి మన కంపెనీలో మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ప్రతి ఒక్కరు కూడా ఇందులో ఐడి తీసుకొని సో మీరందరూ కూడా రీఛార్జ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే.